నిరంతరం సంక్షోభాలమయం చేస్తున్నటువంటి హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయం లేకపోతే గల్ఫ్ దేశాలు సర్వనాశనం అయిపోతాయి. దాంతో ప్రత్యామ్నాయాల మీద సీరియస్గా దృష్టి పెట్టినాయి. సౌదీ అరేబియా ఇప్పటికే తూర్పు చమురు క్షేత్రాలను ఎర్ర సముద్రంలోని యున్నూ పోర్టుతో కలిపే ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ని సౌదీ అరేబియా ఉపయోగిస్తుంది. ప్రస్తుతం దీని సామర్థ్యాన్ని రోజుకి 20 లక్షల బ్యారెలకు పెంచే పనులు జరుగుతున్నాయి. ఎగుమతుల్లో సుమారు 80% ఆసియా దేశాలకు వెళ్తున్న నేపథ్యంలో బాబ్ ఎల్ మండేబ్ మార్గంలోని భద్రతా సమస్యలను ఇంకా పెద్ద సవాలుగా ఉన్నాయి. లేకపోతే దుబాయ్ హార్ముజ్కి సమర్థమైన ప్రత్యామ్నాయం రూపొందించే దేశంగా నిలిచింది. అబుదాబి చమురు క్షేత్రాల నుంచి ఒమన్ గల్ఫ్లో ఉన్నటువంటి పుజైరా పోర్టు దాకా ఇప్పటికే ప్రత్యేక పైప్ లైన్ పనిచేస్తుంది. దీని సామర్థ్యాన్ని రెట్టింపు చేసే రెండో పైప్ లైన్ 2027 నాటికే పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకుంటుంది. పుజైరాను విస్తరించి ప్రధాన ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు యుఏఈ ప్రయత్నిస్తోంది. మరోవైపు హార్ముజ్ను మూసేస్తే హయ్యెస్ట్ సఫర్ అయ్యేది కువైట్, బహ్రెయిన్ సముద్ర మార్గాన్ని పూర్తి కోల్పోతాయి. దీంతో సౌదీ అరేబియాలో ఉన్నటువంటి యున్బూ పోర్టుతో అనుసంధానించే కొత్త పైప్ లైన్ ప్రాజెక్టు పరిశీలిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తవడానికి కనీసం 5 ఏళ్ళు పడుతుంది. కాబట్టి వీళ్ళకి ఇంకా సమస్య ఉంది. అలాగే చమురు మాత్రమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతుల కోసం కూడా గల్ఫ్ దేశాలు భూ సంబంధం నడవాలని క్యారిడార్లు అభివృద్ధి చేయాలని భావిస్తున్నాయి. పుజైరా, ఎన్బూ పోర్టుల్ని రైల్వేలు, రోడ్లు, కంటైనర్ టెర్మినల్తో అనుసంధానించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం హార్ముజ్ మీద ఇరాన్కి వ్యూహాత్మక ఆధిపత్యం చాలా బలంగా ఉన్న ప్రత్యామ్నాయ పైపులైన్లు, కొత్త పోర్టు, భూసంబంధ రవాణా వ్యవస్థలు పూర్తయితే ఆ ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. గల్ఫ్ దేశాలు నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ మార్గాలు భవిష్యత్తులో ప్రపంచ ఇంధన సరఫరాను మరింత స్థిరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని భావిస్తున్నారు.